వారం రోజుల కంటే ఎక్కువ రోజులైంది మా ధాన్యం ఇంకా సొసైటీ వరకు కొనుగోలు చేయడం లేదు. దిగుబడి గణనీయంగా తగ్గింది. కోటగిరిలో పండించిన ధాన్యం ఆరబోసి సొసైటీకి అమ్మాలి అంటే ప్లేస్ లేదని, దీంతో రోడ్డుపైనే ధాన్యం ఆరబోసుకుంటున్నామని రైతు తెలిపాడు. ధాన్యం గిట్టుబాటు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుదాము అంటే గోడౌన్లు లేవని, ఈసారి వర్షం రావడం వల్ల పంటలకు లేనిపోని అంటువ్యాధులు రావడం వల్ల వ్యవసాయ శాఖ అధికారులు సరైన సలహాలు సూచనలు ఇవ్వకపోవడం, రైతు పట్ల పట్టించుకోకపోవడం వల్ల తెలిసి తెలియని క్రిమిసంహారక మందులు వాడి దిగుబడి సగానికి పైగా తగ్గిపోయింది అని రైతులు తెలిపారు. వర్షం రావడం వల్ల ధాన్యం తడుస్తుంది అని మళ్ళీ ఆరబోస్తున్నప్పటికీ మా ధాన్యం మాత్రం కొనుగోలు చేయడంలో సొసైటీ వారు కానీ ఐకేపీ వారు కానీ ముందుకు వస్తలేదని, సీరియల్ ప్రకారం అంటూ తమ గురించి పట్టించుకోవడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. రేపు సోమవారం తమ ధాన్యం కొనుగోలు చేస్తా అని చెప్పారు. చూద్దాం రైతులు తమ గోడును తెలిపారు. ఎన్ని రోజులు ఇక్కడ పెట్టి ఆరబోస్తున్నారు మీరు? ఎన్ని రోజుల నుంచి ఆరబోస్తున్నారు? 15 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారా? వాళ్ళు సొసైటీ వాళ్ళు చూస్తలేరా? ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ పెట్టి? వారం అవుతుందా? రేపు తీసుకుపోతా అన్నాడా? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలా? అటు ఒకటే ఎంత వెళ్ళింది? ఇక్కడికి ఒకటే ఎకరానికి ఒక ట్రాక్టర్ వెళ్ళిందా? ఎంత తగ్గింది మొత్తం అందాజా? ఎంత తగ్గింది? 2 ట్రాక్టర్ అవుతుండే, ఒకటే ట్రాక్టర్ అయింది. ఆరిపిక్కి సాగు అయింది, ఒకటి వెళ్తుండే. ఇప్పుడు వారం రోజు నుంచి ఉన్నావు ఇక్కడ. రేపు వస్తానారా?